ఇక నిన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఒక గంట సేపు నిలబడ్డాడు. ఒక గంట వెయిట్ చేసిండు, నిలబడడం కాదు, వెయిట్ చేసిండు. గంట సేపు వెయిట్ చేసిండు. ఎవరి కోసము? విజయశాంతి కోసం. అయితే నిన్న నామినేషన్లకు లాస్ట్ డేట్ కదా. ఈ నామినేషన్లకు లాస్ట్ డేట్ ఉంటే అందరూ కాంగ్రెస్ తరపుకి వెళ్ళి ముగ్గురు ఉన్నారు. విజయశాంతి, అద్దంకి దయాకరు, శంకర్ నాయక్. అయితే అద్దంకి దయాకరు, శంకర్ నాయక్ వీళ్ళిద్దరూ వచ్చేసి తొందరగానే. విజయశాంతి మాత్రం కొంత లేట్గా వచ్చింది. ఈమె వచ్చిందాకా గంట సేపు రేవంత్ రెడ్డి వెయిట్ చేసిండు. బేసిక్గా విజయశాంతి అడిగితేనే అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆమె కోసము గంట సేపు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దేనికి వచ్చింది? ఎందుకోసం వచ్చింది అంటే అధిష్టానం దగ్గర ఈయన పలుకుబడి ఎట్లయితున్నది, ఏమవుతున్నది, రేవంత్ రెడ్డిని మొత్తానికి పక్కన పెట్టేశారు. అంటే ఈయన ఏదో నామకే వాస్తు మొత్తము రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారం మొత్తం ఢిల్లీ చేతులకు పోయింది. దేనికి పోయింది? గత అనుభవాలు వాళ్ళకు పాఠాలు నేర్పిస్తూ ఉన్నాయి. గత అనుభవాలు ఏంటిది? వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇట్లనే ఒంటెద్దు పోకడలు పోయిండు. ఆయన వర్గము, ఆయన కోటరీని పెంచుకునేటువంటి ప్రయత్నం చేసిండు. నా వల్లనే కాంగ్రెస్ అన్నట్టుగా వ్యవహారం చేసిండు ఆయన. దాంతో ఏమైంది? ఆయన పోయిన తర్వాత కాంగ్రెస్ మొత్తానికే ఏమంటారు కుప్ప ఊలిపోయింది. సో మళ్ళీ అలాంటి పరిస్థితులు రావద్దని చెప్పేసి ఇప్పుడు మొత్తం మీనాక్షి నటరాజన్ ఇక్కడ దింపడము, ఈ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు మొత్తం కూడా చేతుల్లోకి తీసుకోవడము, ఇవన్నీ కూడా జరిగినాయి కూడా. మన ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన విషయంలో కూడా గదే. అందుకే ఇక తోక ముడుచుకున్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు విజయశాంతి కోసం చాలాసేపు వెయిట్ చేసాడు. ఆమె వచ్చినాక ఆమెతోని నామినేషన్ వేయించి అప్పుడు పోయిండు. ముఖ్యమంత్రే వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎనభై 3 మంది విద్యార్థులను బలి తీసుకున్నారు. ప్రభుత్వంపై మండిపడ్డ కేటీఆర్, భారతదేశ చరిత్రలోనే ఇది ఒక చీకటి అధ్యాయం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో 9వ తరగతి విద్యార్థిని మృతి పైన ఎక్స్ వేదికగా స్పందించినటువంటి కేటీఆర్. ఇవి మాత్రం ఆగడం లేదబ్బా, విద్యార్థుల మరణాలు మాత్రం ఆగడం లేదు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక ఇట్లా రాజకీయం చేస్తూ ఉంటుంది. ఫలితాలు ఆపేయండి, ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగ పరీక్షల ఫలితాలను నిలిపివేయాలి, ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తాం. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాట్లాడారు. అయితే ఇప్పటికే గ్రూప్స్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి. ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు? ఒకవైపు ఏమో మొన్న ఈ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఓకే చెప్పంగానే అందరికంటే ముందుగా ముఖ్యమంత్రి గారే స్పందించారు. అదే అసెంబ్లీ వేదికగా మేము వర్గీకరణ అమలు చేస్తాము, ఇది శుభ పరిణామము, దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నటువంటి వాళ్లకు ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పి ఆయన ఇప్పుడు ముందర అమలు చేయడమే కాదు, ఇప్పుడు అయినటువంటి ఎగ్జామ్స్లో కూడా వర్గీకరణని మేము అమలు చేస్తామని చెప్పేసి వారే అసెంబ్లీలో ప్రకటించి ఇప్పుడు ఆ వర్గీకరణ కొలిక్కి రాలేదు, ఏమీ కాలేదు. ఇప్పుడు ఈ ఉద్యోగ నియామక ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఈ ఎగ్జామ్స్కి ఫలితాలన్నీ ఇచ్చేస్తూ ఉన్నారు, ఆ నియామకాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు దాన్ని ఏమంటాడు? మా వర్గీకరణ పూర్తయిన తర్వాత వర్గీకరణ ప్రకారము మీరు ఆ నియామకాలు చేపట్టండి, ఇది అయిపోయిన తర్వాతనే ఆ ఫలితాలు వెల్లడించండి అని చెప్పేసి మందకృష్ణ మాదిగ డిమాండ్ చేస్తూ ఉన్నాడు. కరెంటు కట్కట, హైదరాబాద్లో ఇబ్బంది పడుతున్న ప్రజలు, తెలంగాణ ప్రజలకు మళ్ళీ చీకటి రోజులు, 24 గంటల నిరంతర కరెంటుకు అంతరాయం, కరెంటు కోతలు, ఐటీ ఉద్యోగుల ఇబ్బందులు, విసిగెత్తిపోయి ఫిర్యాదు చేస్తున్నటువంటి జనం, రోజులో 5-6 సార్లు పోయి వస్తున్న సరఫరాలో లోపమా, అధికారుల నిర్లక్ష్యమా? లోపం కాదు, పాడు కాదు, చెప్తా. ఇది ఏంటంటే కరెంటు పెరుగుతుంది, ఇప్పుడు ఇక యూసేజ్ పెరుగుతుంది. దాంతో ఏంది, వీళ్ళేమో కరెంటు కొనుగోలు చేయడానికో లేకపోతే ఇవి చేయడానికో వీళ్ళకు పానం రాదు. సో కాబట్టి ఏం చేయాలి? జర్ర ఎక్కువ పీక్ స్టేజ్లో వాడుతున్నప్పుడు ఓ ఏరియాలో బంద్ పెట్టాలి. ఏమని చెప్పాలి? అప్పుడు స్థానిక ఈ కరెంటు వాళ్ళు ఏం చెప్తారు? ఆడ చెట్లు కొడుతున్నాం, ఇవి కొడుతున్నాం అని చెప్తూ ఉంటారు. కానీ వాస్తవానికి ఏంటంటే యూసేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏదో ఒక పేరుతోటి వీళ్ళు బంద్ చేస్తారు, రిపేర్ పేరుతోటో మెయింటెనెన్స్ పేరుతోటో బంద్ చేస్తారు. ఇప్పుడు మీరు ఊర్లకు పోయి అడగండి, మళ్ళీ 3 ఫేజ్ కరెంటులు, 2 ఫేజ్ కరెంటులు, పొదటిజామ కరెంటులు, మాపటిజామ కరెంటు, మళ్ళీ ఈ వ్యవహారం నడుస్తూ ఉన్నది. కరెంట్ వచ్చిందంటారా అని చెప్పేసి బాయికాడునోడు ఫోన్ చేసుడు, ఇంటికాడునోడు పోవుడు, మళ్ళీ మోటార్లు పెట్టుడు, ఆ వచ్చి చాలిసాలని కరెంటు చక్కగా లేకపోవడం, ఈ మోటార్లు గాలిపోవడు, స్టార్టర్లు గాలిపోవడు, ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ అయినాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానుంచి ఇవి నడుస్తూనే ఉన్నాయి. మళ్ళా ఈ ఈ ఈ కరెంటు తిప్పలు రైతులు వాడుతూనే ఉన్నారు. ఆ ఒకవైపు రైతులు ఇబ్బందులు పడుతున్నారు, మరొక వైపు ఏమో ఇక్కడనేమో హైదరాబాద్ లాంటి నగరాలలో ఇక్కడ ప్రజలు కూడా ఈ అప్రకటిత కోతలతోటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తీరు బబ్రాజమానం భజగోవిందం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన ఎమ్మెల్సీ కవిత విమర్శలు. సీఎం ఢిల్లీలో తెలంగాణ పరువు తీశారు. కేవలం నెలకు 500 కోట్లు లేవన్నారు. ఉద్యమంలో ఎలాంటి పాత్ర లేని వ్యక్తి రేవంత్ రెడ్డి. గడిచిన 15 నెలల్లో 152,918 కోట్ల అప్పు తీసుకొచ్చారు. కేసీఆర్ తెచ్చిన అప్పులకు పూర్తి లెక్కలు చెప్తాము. ప్రతిపక్ష నేతలు 150,000 కోట్ల అప్పులకు లెక్కలు చెప్పగలరా అని చెప్పేసి ఆమె చెప్పింది. ఎవరు? అధికార పక్షం వాళ్ళు. తెలంగాణ పసుపు కాంగ్రెస్ పసుపు బోర్డు పేరుతో దగా చేసింది. దళారీల మోసాలకు అడ్డుకట్ట వేయాలి. నిజామాబాద్లో రైతుల ధర్నా. నిన్న మొత్తము నిజామాబాద్ రైతులు అందరు కదిలిరు. అదేదో బోర్డు తెచ్చినాము, మన ఎవరు ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ ఉంటారు. బోర్డు తెచ్చినాము, ఇవి తెచ్చినాము అని చెప్పి చెప్తా ఉంటారు. బోర్డు రాలే, బోర్డు వచ్చింది కానీ దానివల్ల ఉపయోగం లేదు. మళ్ళా నిన్న చూడండి ఒకసారి ఎంత ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రకటించింది పసుపు ఇక్కడ తీసుకున్నారు. తెలంగాణ స్టేట్ మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇట్లా రైతులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మనం నిజామాబాద్లో చూస్తున్నాం. పసుపు రైతులకు ఇంకా కూడా న్యాయం జరుగుతలేదు. మిలియన్ మార్చ్ యాదిలో తెలంగాణ ఉద్యమ చరిత్రలో అపూర్వ ఘట్టం. మిలియన్ మార్చ్కు 14 నేటితోటి 14 ఏండ్లు, నిన్నటితోటి 14 ఏండ్లు అయినాయి. దానికి సంబంధించి నిన్న వాళ్ళు మాట్లాడారు. ఇవన్నీ సంబంధించినటువంటి వార్త ఇది. ఇక ఈ వార్ ఆఫ్ లవ్ అని చెప్పేసి జగ్గారెడ్డి ఒక సినిమా తీస్తా ఉన్నాడు. ఆ సినిమాకి సంబంధించినటువంటి వ్యవహారం ఇది. నిన్న మనం దీని గురించి కూడా మాట్లాడుకున్నాం.